పెద్దయినా ఎంత ఉంది భూమి ఎంత ఉంది? నాకు 2 ఎకరాల పొలం ఉంది. రుణమాఫీ గానీ రైతు బంధు గానీ వచ్చినాయా? రుణమాఫీ లేదు, నా రైతు బంధు లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఏ కుత్తిని కాడితే వచ్చే లోపలనే లోన్లు బ్యాంకులు వేస్తుండే. అబద్ధం చెప్తున్నావు. రైతు మన ఇదేమంటారు రుణమాఫీ 100% అయిపోయింది అంటున్నాయి. ఏడా బ్యాంకుల పోయి చూపిస్తా, 20 సార్లు తిరిగిన బ్యాంకు చుట్టూ 20 సార్లు చెప్పులు అడిగినాయి, రూపాయి మాఫీ రాలేదు అంటుడు. 1 లక్ష రూపాయలు కూడా చేయమంటానంటే నాది ఉన్నదే లక్ష చేయమంటే అన్న సాగం కడితే చేస్తాడు అంటున్నాడు బ్యాంకులో. అంటే కేసీఆర్ ఏమో మాఫీ చేస్తాడు, ఈయనేమో 2 లక్షలు మాఫీ చేస్తాడు. లక్ష రూపాయలు ఇప్పుడు 2500 ఇస్తా అని చెప్పి రూపాయి బిల్ల లేదు, రూపాయి బిల్ల లేదు. గ్యాస్ పైసలు లేవు, గ్యాస్ లేదు. ఇంకా గ్యాస్ ఇస్తాడు, గ్యాస్ లేదు. అన్ని మాయమాట చెప్పి ఊరికి పోయినాం పక్కన మాది కక్కులూరు మనల్ని షాబాదే. రూపాయి బిల్ల మమ్మల్ని అది ఇది ల్యూటెక్స్ నెల కానియాడు, 2 నెలలు కానియాడు. ప్రభుత్వం ఉండగా ఏ టెక్స్ అడగలేదు. నీళ్ళు తాగాలంటే బావులలో పోయి ఎత్తుకొచ్చుకునే దినం ఉన్నది. ఇప్పుడు మాకు సముద్రం పోలే. ఇప్పుడు మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ఏమంటే వచ్చిండో, ఈ పిల్లిపక్కపోడు ఏమంటే వచ్చిండో, మొత్తం మీద మళ్ళీ బావులలో పడి సచ్చే పొద్దు వచ్చింది, షెల్టర్ పడి సచ్చే పొద్దు వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రూపాయి బాంధు ఇది లేదు, రైతు రాజ్యం తెచ్చిన అంటుండగా ఆయన తెచ్చింది ఏం లేదు. రూపాయి బిల్లు ఆమ్దానే లేదు. అన్ని అప్పులు చేసిండు, అప్పులు తెరుస్తున్నాము, రూపాయి బిల్లు చేతులు లేదు అంటున్నాడు. ఈ నెల వేస్తా, ఆ నెల వేస్తా, ఈ నెల వేస్తా, ఆ నెల మొత్తం మా మీదనే రూపాయలు ప్రతి దానికా పెంచి నూకిండు. కానీ మాకు రూపాయి ఆమ్దాని లేదు. ఆ కేసీఆర్ కడుపుసాల కూడా నల్ల నీళ్ళది కాదు, కడుపు నిండా పింఛన్ 4000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. 4000 అవే కేసీఆర్ ఇచ్చే పైసలే ఉన్నాయి, 2000 ఉన్నాయి. అది నెల వెళ్ళిపోయింది, మొన్న నెల వెళ్ళిపోయింది. కేసీఆర్ ఉండగా 5 తారీఖు ఇస్తుండే. ఇప్పుడు ఈయన ఏమడుగుతావు? రేవంత్ రెడ్డి ఏమడుగుతావు? ఆయన ఇచ్చిన వాగ్దానాలు సరిగ్గా రైతుకు ఎప్పుడు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ మాకు రైతుకు అందుబాటులో ఉండే పనులు చేస్తే ఆయన దేవుడు అనుకుంటారు. మాకు మొత్తం రైతు మీదే ఉద్యోగం చేసినాక రైతులు ముందరికెట్లా సరిగా రైతుకు ఒక్క మాట అయినా భరోసా లేదు. న్యాయం చేయాలంటే న్యాయం చేయాలి రైతు.